ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. ఓకే మేడం. 14వ రోజు మనకి సుమారు మధ్యాహ్నం 1 గంటకి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక రైతు దూడ ఒకటి చనిపోయింది అని. సో క్యాటిల్ కిల్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా అటవీ శాఖ వాళ్ళు అంబారీపేట్కి వెళ్ళడం జరిగింది. మొత్తం బృందం కూడా చుట్టుపక్కల ఉన్న ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ దేనివల్ల ఆ దూడ చనిపోయి ఉంటుంది అన్నది ఆనవాళ్ళు సేకరించడం స్టార్ట్ చేశాము. అండ్ ఇమీడియట్గా మనకి చుట్టుపక్కల పగ్ మార్క్స్ కనిపించాయి. సో ఆ పగ్ మార్క్స్ బిగ్ కార్నివర్స్ మనకి కామారెడ్డిలో లెపర్డ్స్ చాలా ఉన్నాయి, స్లాత్ బేర్స్ చాలా ఉన్నాయి. సో అది లెపర్డ్ అయి ఉంటుందా అని చెప్పి దాన్ని పగ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది. మనకి కామారెడ్డిలో ఇదే సంవత్సరంలో జూలైలో ఒకసారి పెద్ద పులి సంచారం జరిగింది. మాచారెడ్డి రేంజ్లోనే రెడ్డిపేట స్కూల్ తాండా శివారులో జరిగింది. సో అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవాళ్ళు తీసుకోవడం జరిగింది. పగ్మార్క్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జూలైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మార్క్స్, ఇప్పుడు టైగర్ పగ్మార్క్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ టైగర్. అండ్ వీటి పగ్మార్క్స్ అవన్నీ సేకరించిన తర్వాత మనకి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, వేరే దగ్గర కూడా సేమ్ అంబారీపేట్ శివారులోనే రెండో క్యాటిల్ కిల్ కూడా జరిగింది అని. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని చోట్ల కూడా సేకరించాము. అది ఏ దిశలో నడుస్తుంది, అది వెళ్తుంది అన్నది కూడా మనం మానిటర్ చేస్తున్నాం దగ్గరుండి. అండ్ ఎక్కడైతే కిల్ జరిగిందో ఇమీడియట్గా ఫార్మర్స్కి అవేర్నెస్ సెషన్స్ తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి అటవీ ప్రాణుల వల్ల ఏదైనా నష్టం వచ్చినా కూడా ఇమీడియట్గా అటవీ శాఖ కంపెన్సేట్ చేస్తుంది. సో ఈ 2 రోజుల్లోనే ఇవాళే వెటనరీ డాక్టర్ రిపోర్ట్ కూడా ఇమీడియట్గా తీసుకొని 2-3 రోజుల్లో వాళ్ళకి కంపెన్సేషన్ అందేలాగా వాళ్ళకి చెప్పాము. ఖచ్చితంగా వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ రేట్ ప్రకారం. అలాగే అది మళ్ళీ ఆ కిల్ దగ్గరికి వస్తుంది కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోకూడదు, ఆ ప్లేస్ నుంచి జరపకూడదు. సో అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది. మీ ద్వారా అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, మనిషి అనేది టైగర్ యొక్క ప్రే బేస్ కాదు. సో ఇమీడియట్గా వచ్చి మనిషిని చంపాలి అని అనుకోదు, అన్లెస్ అని అంటే మనం థ్రెట్ అవుతే తప్పించి. సో అందరం జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇన్నేళ్ల తర్వాత అటవీ శాఖ వాళ్ళ అన్నీ కూడా ఏవైతే మనం వాటర్ సోర్సెస్ క్రియేట్ చేయడం, వాటి హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి. కాబట్టి మన దగ్గరికి టైగర్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్. అండ్ అలాగే మన మీద రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. అందరం కూడా దాన్ని సేఫ్గా మన దగ్గర ఉండేలాగా చూసుకోవడం అండ్ దాని నుంచి ఎవరికి నష్టం జరగకుండా చూసుకోవడం, ఈ రెండు కూడా మన బాధ్యతలు. దాంతోపాటు పెద్దమల్లారెడ్డిలో కూడా క్యాటిల్ కిల్ జరిగిందని ఇన్ఫర్మేషన్ మేడం, అది ఎంత ట్రేసింగ్ కూడా చేయడం జరిగింది. ఇది లాస్ట్ మనకి సైట్ అయింది ఇందన్పల్లి, మంచిర్యాల గోదావరి ఆ బార్డర్లో. సో దాని తర్వాత మనకి కిందికి కామారెడ్డికి రావడం జరిగింది. ఏజ్ ఎంత ఉంటుంది మేడం? ఏజ్ స్పష్టంగా చెప్పలేమండి. డెఫినెట్గా ఆ పగ్మార్క్ సైజ్ని బట్టి మేల్ టైగర్ అని అనుకుంటున్నాం. అంటే గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా టైగర్ మన జిల్లాలో సంచరించలేదు. ఇప్పుడు రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సంచరించడానికి? ఒకటండి, పాజిటివ్గా మంచి వాటర్ సోర్సెస్ గత 4 సంవత్సరాల నుంచి కూడా మనం అనేక వాటర్ సోర్సెస్ క్రియేట్ చేయడం జరిగింది. న్యాచురల్ సోర్సెస్, ఆర్టిఫిషియల్ పీటీస్ కానివ్వండి, చెక్ డ్యామ్స్ కానివ్వండి. ఒకటి, ఏ అడవి జంతువుకైనా 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫుడ్ ఉండాలి, ప్రే బేస్, వాటర్ ఉండాలి, అండ్ మూడోది దానికి మంచి హ్యాబిటేట్ ఉండాలి. సో ఈ 3 కూడా మన దగ్గర మంచి ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి అని అనుకోవచ్చు. ఇంతకుముందు టైగర్స్ లేకపోవడానికి, ఇప్పుడు అవి వచ్చి సెటిల్ అవ్వడానికి. అందరికీ కూడా తెలియజేసాం చుట్టూ ఫ్రెంచ్ విలేజెస్ ఏమున్నాయో. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది కూడా అందరికీ ఈ విషయం తెలియాలి. మన దగ్గర పెద్ద పులి సంచారం కన్ఫర్మ్ అయింది కాబట్టి లేట్ నైట్స్, ఈవినింగ్ 4 తర్వాత, సాయంత్రం 4 తర్వాత ఎవరు అటవీలోకి సంచరించద్దు, ఒంటరిగా వెళ్ళకూడదు. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళండి. 8 తర్వాతనే అటవీ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి కానీ ఎవరైనా ఒంటరిగా వెళ్ళకండి. అండ్ ఎటువంటి సైటింగ్ జరిగినా, ఎవరికి కనిపించినా ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొని రండి. ఇలాంటి కిల్ ఏమైనా జరిగితే దాన్ని జరపొద్దు, పాయిజన్ చేయొద్దు. చట్టరీత్యా ఇది చాలా పెద్ద నేరం అవుతుంది, జైలు శిక్ష కూడా పడుతుంది.
ప్రజెంట్ టైగర్ ఎక్కడుంది అన్నట్టు మీరు ఉంటారు? ప్రస్తుతానికి నిన్ననే కిల్ జరిగింది కాబట్టి సుమారుగా 4-5 రోజులు అది ఆ కిల్ చుట్టే ఉంటుంది, అది పూర్తిగా తినేంత వరకు. సో అంబారిపేటలోనే అది ఉండాలి. ఇప్పుడు ఫ్రింజ్ విలేజెస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు రెడ్డిపేట స్కూల్ తాండా దగ్గర మనకి డెన్స్ ఫారెస్ట్ ఉంది, ఇప్పుడు ఉన్నది చాలా స్పేస్ ఫారెస్ట్. సో ఎటువంటి మనం రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్. యానిమల్ ఎప్పుడు కేజ్ ట్రాప్ ఎప్పుడు పెడతామంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, అది దేనికన్నా థ్రెట్ ఉన్నప్పుడు. సో యాజ్ ఆఫ్ నవ్ అలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ అవ్వలేదు.